యూనివర్సిటీల్లో కూడా సాధ్యమైనంత వరకు తరగతుల్ని పూర్తిగా కోవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తూ ఒకవేళ కోర్సు కంప్లీషన్ అయిపోతే పరీక్షలు ఏమైనా మధ్యలో ఉన్నాయా లేదా, లేకపోతే పరీక్షలు పూర్తయ్యాయా, లేకపోతే పరీక్షల తేదీ ఇంకా ప్రకటించలేదా, ఇలాంటి అంశాల మీద కూడా పూర్తిగా నిర్ణయం తీసుకోవడం, వాటి యొక్క సమాచారం వచ్చిన మీదట సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా వాటి మీద తిరిగి మరి ఒక సమీక్షను నిర్వహించాలని చెప్పి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క అతి సున్నితమైన సమస్య ఎంతో ప్రమాదకరంగా ఈ యొక్క కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని అందించాలని, అట్లాగే విద్యార్థుల ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను కూడా ప్రధానంగా పరిగణలో తీసుకొని అది ప్రాముఖ్యంగా తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు లోకేష్ అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఆయన వాడినటువంటి పదజాలం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఆయన అడ్రస్ చేసినటువంటి తీరు తీవ్రంగా ఆక్షేపణీయం. మేము ఖండిస్తా ఉన్నాం. నిజంగా లోకేష్ ఒక చదువుకున్న వాడైతే ఆయన చెప్పినటువంటి ఆ డిగ్రీలు, ఆయన ఆ స్టాన్ఫోర్డ్ డిగ్రీలు నిజంగా నిజమైతే, చదువు విలువ తెలిసిన వాడైతే ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కాపాడే దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానివ్వండి, గత విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయిన పరిస్థితుల్లో ఏ విధంగా తిరిగి పుంజుకుని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దిశానిర్దేశంలో ఏ విధంగా తిరిగి ఆ విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఈ రాబోయే విద్యా సంవత్సరాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఆయనకు కనిపించక మానవు. ఆయనకు కనపట్లేదంటే వాటి మీద ఆయన రాజకీయం చేయాలనుకుంటే ముందుగా వాస్తవాలు ఆయనకు తెలుసుకొని తర్వాత ఆయన రాజకీయం చేయాలనుకున్న తర్వాత ఆయన ఎవరైనా కూడా ఆ మేధావులతోటి ఆ యొక్క ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని ఒక జూమ్ కాన్ఫరెన్స్ తోటి పూర్తిగా మా రాష్ట్ర విద్యార్థులు, మా పిల్లలు, వారి యొక్క భవిష్యత్తును ఆయన హైదరాబాదులో ఉండి నిర్ణయించుకోవాలనడం హాస్యాస్పదం. అందరూ గమనిస్తా ఉన్నారు. నిజంగా ఈయన ఒక ఎర్రి నాయుడు కింద జమకట్టే పరిస్థితి కూడా ఉందని సంగతి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన ఏవో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ను ఒకసారి గమనించినట్టయితే అందరూ ఆయన ఎర్రి నాయుడే అంటారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రాణం విలువైందని చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రతి విద్యార్థి ప్రాణం, ప్రతి ఉపాధ్యాయ ప్రాణం విలువైంది. ప్రతి ఒక్కరి చదువు చాలా ముఖ్యం మాకు. ఒక మేనమామగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్ర అక్క చెల్లెమ్మలను మీ పిల్లల్ని బడికి పంపించు, నేను చదివిస్తాను, ప్రపంచ స్థాయి విద్యార్థులను చేస్తాను, ఒక గ్లోబల్ సిటిజన్గా వారిని తీర్చిదిద్దుతాను, రాబోయే తరానికి సరిపడా ఒక నైపుణ్యతను, విద్యా ప్రమాణాలను వారికి అందిస్తానని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమాలను అంతా వేణోళ్ళ కొనియాడుతుంటే ఈరోజు లోకేష్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఈ యొక్క అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. లోకేష్ ఒకటే అడుగుతా ఉన్నాను, నీలాగా ఎవరో ఫీజులు కడితే, ఎవరో పరీక్షలు రాస్తే స్టాన్ఫోర్డ్ డిగ్రీ అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి నీవు ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి మెరిట్ తోటి పాస్ అయి ఉన్నత చదువులు వెళ్ళే దిశలో అనునిత్యం వారికి అడుగడుగున తోడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా తోడు ఉంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు చేస్తున్న సేవలు ఆయనకేం తెలుసు?
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి, నాడు నేడు కార్యక్రమాలు కానివ్వండి, అమ్మఒడి ద్వారా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఆర్థిక సాయం ద్వారా కానివ్వండి, ఈరోజు రాష్ట్ర విద్యార్థులు ఎంత ఆనందంగా ఉన్నారు. ఏ విధంగా వారు ప్రభుత్వ పాఠశాలలో మేము చదువుతామని చెప్పి ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 4.5 లక్షల పైచిలకు నూతన అడ్మిషన్లు నమోదైన పరిస్థితుల్లో వారి భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్న సంగతి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆయన ఏదో లెక్కలు కట్టి 70 లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని చెప్పి ఈ యొక్క 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే లేనిపోని ప్రమాదాలని ఈరోజు ఆయన చూపిస్తూ ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా వారిని ఇంకా ఆందోళనలోకి నెట్టే విధంగా తల్లిదండ్రులకి ఇంకా ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గు చేయటని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇదే లోకేష్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ యొక్క వకీల్ సాబ్ సినిమా గురించి తెలుగుదేశం పార్టీ అధినేత లోకేష్ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తూ 4 షోలు కాదు 6 షోలు కావాలి, ఇంకా ఎక్కువగా ఈ యొక్క కేంద్రాలు రిలీజ్ చేయాలని చెప్పి కరోనా ఉన్న నేపథ్యంలో కూడా మరి వకీల్ సాబ్ గురించి వకాల్తా పుచ్చుకొని ఆయన పోరాటం చేస్తూ దానికి ప్రభుత్వం సస్యమీర అంటే దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినప్పుడు లోకేష్ బాబు నువ్వు ఎక్కడ పోయావు? నీకు అప్పుడు కనిపించలేదా ఈ యొక్క కరోనా మహమ్మారి యొక్క తీవ్రత? అప్పుడు కనిపించలేదా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య భద్రత? అప్పుడు కనిపించలేదా నీకు ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, ఆ యొక్క మాస్కుల ధారణ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, నీకు అప్పుడు కనపడం. నీకు అప్పుడు అది రాజకీయానికి పనికొస్తుంది కాబట్టి వకీల్ సాబ్ గురించి, ఆ యొక్క నంబర్ ఆఫ్ షోస్ గురించి వకాల్తా పుచ్చుకొని పోరాటం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ అసెంబ్లీ ప్రమాదకరం, మీటింగులు కానివ్వండి, ఈ యొక్క బహిరంగ సభలు కానివ్వండి నిర్వహిస్తే ఇంకా ఈ యొక్క మహమ్మారి ప్రబలుతుందన్న ఒక బాధ్యతతోటి తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా ఆ యొక్క తిరుపతి బహిరంగ సభను వాయిదా వేసుకున్న నేపథ్యంలో మీరు మాట్లాడిన మాటలు ఏంటో ఒకసారి గుర్తెచ్చుకోండి. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మళ్ళా వచ్చి 65 లక్షల పిల్లల ఆరోగ్య భద్రత గురించి మాట్లాడుతా ఉన్నారు. లోకేష్ గారు, మీరు ఒక జూమ్ కాన్ఫరెన్స్ తోటే పిల్లల భవిష్యత్తు గురించి మీరు పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నారని చెప్పి మీరు భావిస్తే గత 2 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా పోయిన సంవత్సరం మార్చి నుంచి కరోనా మహమ్మారి మొట్టమొదటిసారిగా ఆ కేసుల నమోదు దగ్గర నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఒకసారి నీకు తెలియకపోతే తెలుసుకో. ఏ విధంగా శానిటైజేషన్ చేస్తూ పిల్లల ఆరోగ్య భద్రతను, వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడుకుంటూ ఏ విధంగా క్లాస్ వర్క్ నిర్వహించామో ఒకసారి ఆలోచించే. ఆ యొక్క విద్యామృతం కానివ్వండి, టీవీలో ఇచ్చే ప్రోగ్రాంల ద్వారా కానివ్వండి, విద్యా కలెక్షన్ కానివ్వండి, రేడియో ద్వారా ఇచ్చే ప్రోగ్రాంలు కానివ్వండి, అభ్యసన కానివ్వండి, ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమింగ్ ద్వారా ఇస్తున్న కార్యక్రమాల ద్వారా కానివ్వండి, అనేక రకాలుగా విద్యా బోధన సాగిస్తూ ఏదో విధంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పి పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం
పడినటువంటి తాపత్రయం, గౌరవ ముఖ్యమంత్రి గారు పడినటువంటి కృషి అంత ఇంత కాదు. దేశంలో ఎక్కడ లేని విధంగా మొత్తం స్కూల్స్ అన్ని క్లోజ్ డౌన్ చేస్తూ అందరినీ ప్రమోట్ చేసి పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా 1 నుంచి 6వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించామని చెప్పి ఈ రోజు సందర్భంగా మేము తెలియజేస్తాం. అకాడమిక్ వర్క్ క్లోజ్ చేసుకున్న తర్వాతనే క్లాసులు స్టాప్ చేయడం జరిగింది గత సంవత్సరం అని చెప్పి కూడా గుర్తు చేస్తాం. 10వ తరగతి పరీక్షల గురించి పడిన తాపత్రయం, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏ విధంగా నిర్వహించుకోగలిగాం, అయినంత వరకు. తర్వాత సప్లిమెంటరీ నిర్వహించుకోలేకపోయాం, అది వేరే విషయం. అయినా కూడా ఉపాధ్యాయులు, లెక్చరర్లు అందరూ సహాయ సహకారాలు అందిస్తే స్పాట్ వాల్యుయేషన్ కూడా కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో కూడా అనేక సెంటర్లలో ఆ యొక్క స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి విద్యార్థులకు సరైన సమయంలో ఆ యొక్క ఫలితాలను కూడా వెల్లడించిన పరిస్థితి నువ్వు గిన ఆంధ్రప్రదేశ్లో ఉండింటే లోకేష్ నీకు తెలిసి ఉండేది. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అడుగడుగున అప్రమత్తం అవుతూ నిశ్చితంగా పరిస్థితుల్ని మరి గమనిస్తూ యూనివర్సిటీల్లో కానివ్వండి, కాలేజీల్లో కానివ్వండి, విద్యార్థుల ఆరోగ్య భద్రతను కాపాడుకుంటూ ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క పిల్లాడి చదువు రెండు ముఖ్యమే మాకంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు నీకైతే కనపడవు. ఎందుకంటే నువ్వు చూసి కూడా ఉండవు, నీకు దాని విలువ కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు ఆ విధంగా చదువుకోలేదు కాబట్టి, నువ్వు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి నీకు అవన్నీ తెలియవు. ఈ సెకండ్ వేవ్ లో కూడా ఏ విధంగా అందరికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రతి చోట ఈ యొక్క కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు పరీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ కూడా ఈ యొక్క ఒక కేసు కూడా బయటపడిన, తద్వారా మొత్తం స్కూల్స్ లో అందరికీ వ్యాప్తి చెందుతుందనే ఒక ఆందోళనతోటి అనునిత్యం డేగ కళ్ళతోటి ప్రతి స్కూల్ను, ప్రతి జిల్లాలో ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్న పరిస్థితి. ఎక్కడైనా కూడా కేసులు గిన నమోదైతే తక్షణమే ఆ యొక్క స్కూళ్లను కానీ కాలేజీలను కానీ మూసివేసి శానిటైజేషన్ చేసి దాన్ని విస్తరించకుండా, ఆ యొక్క వైరస్ ను విస్తరించకుండా నివారించిన పరిస్థితులు మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ యొక్క కరోనా మహమ్మారి నివారణలో భాగంగానే ఈరోజు ఈ యొక్క జీవోఎం కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను జీవోఎంలో భాగస్వామి కాకుండా కూడా మరి ఈ యొక్క పరీక్షల నిర్వహణలో, మరి ముఖ్యంగా ఈ యొక్క యూనివర్సిటీస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ నియంత్రణలో ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు విద్యాశాఖను కూడా పిలిపించడం జరిగింది. ఈరోజు సవివరంగా మేము తీసుకుంటున్నటువంటి చర్యలు యూనివర్సిటీ స్థాయిలో, అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇతర ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఏ విధంగా ముందుకు పోతున్నాం అనే అంశాల మీద చాలా సవివరంగా మేము విన్నవించడం జరిగింది. రేపు తిరిగి ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అంతేకాదు యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి పరీక్షలు కానివ్వండి, మరి అట్లాగే ఈ యొక్క కోర్స్ కంప్లీషన్ కానివ్వండి, కోర్స్ కంప్లీషన్ కాకపోతే మిగిలిపోయిన సిలబస్ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశాల మీద కూడా నిన్న కాక మొన్న గౌరవ గవర్నర్ గారు ఛాన్సలర్ గా యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ తోటి ఒక వెబినార్ ను కూడా నిర్వహించుకోవడం జరిగింది. వెబినార్ లో గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడుతూ ఏ విధంగా సెకండ్ వేవ్ కూడా సమర్థవంతంగా కట్టడి చేస్తూ ఒకే రోజు సుమారు 6 లక్షల పైచీలకు మరి వ్యాక్సినేషన్స్ కూడా వేయించినటువంటి పరిస్థితిని వారు గుర్తు చేస్తూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో పానిక్ బటన్స్ నొక్కాల్సిన అవసరం లేదు. మీరు ముందుండి ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి అవగాహన కల్పించే కార్యక్రమంలో మీ వంతు మీరు సహాయ సహకారం అందించాలని చెప్పి గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు ఒక్కసారి లోకేష్ గారు కూడా చూస్తే బాగుండేది. ఆ విధంగా విద్యార్థులకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి వారు ముందుండి ఈ యొక్క కరోనా కట్టడిలో మేము సైతం అని చెప్పి
వారు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు కానివ్వండి, కట్టడి చేసే కార్యక్రమాలు కానివ్వండి, వారు స్వీయ నియంత్రణ తోటి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే దిశగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా లోకేష్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీ అంటారు, మరి ఆ ఎమ్మెల్సీ ఎట్లా వచ్చిందో అందరికి తెలుసు. ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా, పౌరుడిగా ఆయన ఈరోజు ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా వరుసగా 2వ సంవత్సరం పరీక్షలు లేకుండా ముందుకు పోతే విద్యార్థులు ఏ విధంగా నష్టపోతారని చెప్పి ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన సూచనలు, సలహాలు చేయాల్సింది పోయి బాధ్యత రహితంగా రెచ్చగొట్టే విధంగా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంటూ రేపు ఎల్లో మీడియా తోటి రాతలు రాయించి విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారిని ఇంకా పూర్తిగా నైరాశ్యంలో నెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది. ఇది చాలా దారుణం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, అంచెలంచెలుగా దశల వారీగా ఈ యొక్క పరిస్థితిని సమీక్షిస్తూ ముందుకు పోతాం. ఈరోజు మరి 1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేయడం జరిగింది. హాస్టల్స్ ను 1 నుంచి 9వ తరగతి వరకు హాస్టల్స్ ను మరి మూసివేయడం జరిగింది. రేపు వారికి ఈ యొక్క విద్యాశాఖ, అట్లాగే వైద్య శాఖ, అట్లాగే మరి సాధారణ పరిపాలన విభాగం అందరం సమన్వయంగా ముందుకు పోయే దిశలో విద్యాశాఖ నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏ జిల్లాలో కానీ ఏ ప్రాంతంలో కానీ కోవిడ్ కేర్ సెంటర్స్కి అనుకూలంగా వారు ఏదైనా విద్యా సంస్థలను కానివ్వండి, ఇంకొక ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, వారికి అవసరం ఉంటే దానికి తక్షణం స్పందిస్తూ మేము అన్నిటినీ సిద్ధం చేసే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క విద్యార్థుల్ని మేము ఒకటే వారిని కోరుతా ఉన్నాం, దయచేసి సమన్వయం పాటించండి. ఈరోజు సెలవులు ఇచ్చారని చెప్పి ఇంటి వద్దనే ఉండాలి, అంతేకాని బయట మరి తిరగడం వలన దీన్ని ఇంకా ఎక్కువగా మీరు దీనికి ఎక్స్పోజ్ అయిన మరి వారు అవుతారని చెప్పి కూడా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు సెలవులు ఇచ్చినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అయిపోయిందని చెప్పి మేము భావించట్లేదు. ఈ సెలవుల్లో కూడా, ఈ సమ్మర్ వెకేషన్ లో కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి డ్రై రేషన్ కూడా అందించడం జరుగుతుందని చెప్పి కూడా కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ విధంగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఈ యొక్క వ్యవస్థను, ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం యొక్క వ్యవస్థను ముందుకు తీసుకుపోతూ విద్యార్థులకు మళ్ళీ రాబోయే మరి విద్యా సంవత్సరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క విపత్కర సమయంలో ఈ యొక్క కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో విద్యార్థుల చదువును మరి పూర్తిగా ఈ యొక్క పరిస్థితులు మింగివేస్తున్న నేపథ్యంలో దాన్ని కాపాడుకునే దిశలో ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితోటి, పూర్తిగా పారదర్శకంగా వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు వారికి వివరిస్తూ తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.